లోకేష్లో కాసేపు చంద్రబాబు కనపడుతున్నాడు, కాసేపు ఎన్టీ రామారావు కనపడుతున్నాడు. వైజాగ్లో జీ అంటే గొడ్డలి, ఇప్పుడు వైజాగ్లో జీ అంటే గూగుల్. అంటే గూగుల్ వర్సెస్ గొడ్డలిగా. బాధ్యత ఉంటే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళేవాడు, బాధ్యత ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు. తనను కలిసిన వాళ్ళు ఏదన్నా వినతిపత్రం ఇచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటే కళ్ళు మూసుకో 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకో 3 ఏళ్ళు అయిపోద్ది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గతంలో మనం చూసాం 2019 నుంచి 24 వరకు ప్రకృతి వనరుల విధ్వంసంతో పాటు హత్య రాజకీయాలను కూడా మనం చూసాం. అంటే అంటే 3 రాజధానులని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక్క రాజధాని కూడా కాలేదు. అసలు రాజధానిని శ్మశానం చేస్తామన్నట్టుగానే చేశారు, అంటే పిచ్చి చెట్లు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు వరద చూస్తున్నాం. అసలు ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభోత్సవం ఈరోజు శంకుస్థాపన అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి వైష్ణవ్ గారు కావచ్చు, అందరూ చాలా మంది గొప్ప ప్రముఖులు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పండగ వాతావరణం నెలకొంది. అంటే బాబాయ్ హత్య అంటే గొడ్డలి పార్టీగా వైఎస్ఆర్సీపీకి పేరు పడింది మనకు తెలిసిందే. ఇప్పుడు గూగుల్ వర్సెస్ గొడ్డల పార్టీ అని చెప్పేసి ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. అంటే మీ విశ్లేషణలో అంటే మీరు ఏ విధంగా దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్తారు? ఈరోజు గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ, లేకపోతే అక్కడ గ్రౌండ్ బ్రేకింగ్. అసలు అది గ్రౌండ్ బ్రేకింగ్ కాదు, అది అసలు హిస్టరీ బ్రేకింగ్ అంటూ అక్కడ ఏది అశ్వని వైష్ణవ్ కేంద్ర మంత్రి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుని, లేకపోతే హెచ్ఆర్డి మంత్రి, మరి ఐటీ మంత్రి లోకేష్ని ప్రశంసించటం. అక్కడ స్పీచెస్లో లోకేష్ స్పీచ్ బాగా హైలైట్ కావటం. లోకేష్ మాట్లాడుతూ ఏమన్నాడు, గతంలో వైజాగ్లో జీ అంటే గొడ్డలి, ఇప్పుడు వైజాగ్లో జీ అంటే గూగుల్. అంటే గూగుల్ వర్సెస్ గొడ్డలిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో చర్చ గూగుల్ పార్టీగా తెలుగుదేశం, గొడ్డలి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు లోకేష్ మాట్లాడుతూ అటు పవన్ కళ్యాణ్ ఏదో డైలాగులు, లేకపోతే బాలకృష్ణ డైలాగులు తను మాట్లాడుతూ అటు యూత్ని అడ్రస్ చేసిన ఆయన విధానం. ఏమన్నాడు, ఏదో లెక్క ఏదో చెప్పాడు. అంటే రాయలసీమలో ఎక్కువగా లెక్క అంటారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క ఏదో అన్నట్టున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అనేసరికి ఇక వీళ్ళు బేజారెత్తిపోతున్నారు. ఎవరు? క్రిమినల్స్. ఇప్పుడు ఈ మొత్తం వీళ్ళందరూ ఇప్పటిదాకా ఒక లెక్క అంటే ఈ 2 ఏళ్లలో జరిగిన అరెస్టులు ఒక లెక్క, అటు కూడా అన్వయించుకున్నారంటారా? ఇకపై ఇంకో లెక్క అంటే ఇక రాబోయే 3 ఏళ్లలో అరెస్టులు ఇంకో లెక్కలో ఉంటాయి అన్నట్టుగా. అదే ఈ రెడ్ బుక్ అని కలవరిచ్చే బ్యాచ్. అవును. వాళ్ళేంటి, ఇప్పటిదాకా రెడ్ బుక్ అమలు చేసింది ఒక లెక్క, ఇకపై రెడ్ బుక్ అమలు చేసేది ఇంకో లెక్క అన్నట్టుగా బేజారెత్తిపోవటం. ఇప్పుడు లోకేష్, నాకు కూడా లోకేష్ని నేను ఎస్టిమేట్ వేయలేకపోతున్నా. ఎలా సార్? లోకేష్లో కాసేపు చంద్రబాబు కనపడుతున్నాడు, కాసేపు ఎన్టీ రామారావు కనపడుతున్నాడు. ఇప్పుడు ఏంటి, తను మామూలుగా క్యాజువల్గా అన్నాడు. ఎలా ఒక పోటీ, ఒక కాంపిటేటివ్ స్పిరిట్. ఈ 2 ఏళ్లలో ఏంటి, ఇప్పటిదాకా తెచ్చిన పెట్టుబడులు ఒక లెక్క, ఇప్పటిదాకా క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఒక లెక్క, ఇక రాబోయే 3 ఏళ్లలో పెట్టుబడులు ఇంకో లెక్కగా, ఇంకా మరింత స్పీడ్గా వెళ్తాము. అతను ఏదైనా బాగా లెక్క పెట్టే చేస్తాడు అనుకుంటా. లెక్క ఉంటుంది ఆయన మాటలకి. ఏది ఇప్పుడు అదే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. నాకు తెలిసి ఏంటి, ఇప్పుడు ఆ టీసీఎస్ ఉంది, టీసీఎస్ ఏదో 12 నెలల్లో దేవాలనో ఏదో పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే అది 1 నెల లేట్ అయిందంట. అంటే 13 నెలలు అయింది టీసీఎస్ కార్యకలాపాలు వైజాగ్లో ప్రారంభించేశారు. వెంటనే కొంచెం ఫీల్ అయినట్టున్నాడు. కాగ్నిజెంట్ అది కూడా 12 నెలల్లో తేవాలనుకున్నాడు, ఈ ఎక్కువైన నెల అక్కడ తగ్గించాడంట. అంటే ఏంటి, 11 నెలల్లోనే కాగ్నిజెంట్ తీసుకొచ్చి అక్కడ పెట్టిన విధానం. ఇప్పుడు మనం చూసాం ఈ గూగుల్ డేటా సెంటర్ ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిందంటే, ఇవాళ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగిందంటే దాని వెనక లోకేష్ కృషి. 2024 అక్టోబర్లో అతను అమెరికా పర్యటన లోకేష్. అక్కడ ఈ ఐటీ సినర్జీ సర్వ్ 2500 మంది ఐటీ నిపుణులతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి, సత్యానాదేళ్లతో భేటీ. సత్యానాదేళ్లకు ఒక మెయిల్ పెట్టాను, వెంటనే నన్ను అపాయింట్మెంట్ ఇచ్చాడు. అతను అప్పుడు అన్న మాటలు సీన్ కట్ చేస్తే మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ సెంటర్ ఎక్కడ, ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ పోయిన నెలలో ఫిబ్రవరిలో అక్కడ శంకుస్థాపన చేసిన జితేంద్ర సింగ్, ఇప్పుడు ఎల్ఎన్టీ, టీసీఎస్, ఐబిఎం వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ పెడుతోంది. మొన్న బిల్ గేట్స్ కూడా వచ్చి అమరావతిలో పర్యటన. ఆ రోజు అక్కడ కలిశాడు ప్రియా సుబ్రహ్మణ్యంతో, ఇంద్రా నూయితో, శంతను నారాయణతో, లేకపోతే సుందర్ పిచాయ్. ఇప్పుడు ఈ గూగుల్ 2025 డిసెంబర్లో
మళ్ళా వెళ్ళాడు శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా. ఎవరు? లోకేష్. అక్కడ వీళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు, గూగుల్ ఆఫీస్కి వెళ్ళాడు, సుందర్ పిచాయ్ని కలిశాడు. ఇక్కడ మీరు ఏది గూగుల్ డేటా సెంటర్ పెట్టాలి. అమెరికా అవతల ఇంత భారీ పెట్టుబడి ఇదే ఫస్ట్ టైం గూగుల్ 1,38,000 కోట్ల పెట్టుబడి అంటే 1 గిగావాట్ సామర్థ్యంతో ఈరోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ. ఒక రకం దేశానికే ఇది ఒక ఐకానిక్ అనుకోవచ్చు. అంటే పెట్టుబడుల్లో పోటీ, ఉద్యోగాల కల్పనలో పోటీ. మనం చూసాం మెగా డిఎస్సి అన్నాడు, 16,000 టీచర్ పోస్టులు భర్తీ అయిపోయాయి. లేకపోతే కానిస్టేబుల్ పోస్టులు ఒక 7,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అయిపోయాయి. మొన్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు, 10,060 పోస్టులు. అంటే ఇప్పుడు ఒక 20 లక్షల ఉద్యోగాలు తేవాలనేది వాళ్ళ మేనిఫెస్టో. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా షెడ్యూల్ ఇచ్చాడు సార్. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల్లో 20 నెలల్లో 20 లక్షల ఉద్యోగాలకి ఎంఓయూలు చేసుకున్నారు. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అసలు నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులు తేవాలని 1,00,000 ఉద్యోగాలంటూ వాళ్ళు ఎంఓయూలు చేసుకుంటున్న విధానం, దాంట్లో సగం వచ్చినా వాళ్ళ యొక్క అచీవ్మెంట్ రీచ్ అవుతున్నటువంటి. ఇప్పుడు జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ అని నిన్న ఫ్లెక్సీలు చూసుంటారు. అవును, నిన్నేంటి ప్లే కార్డులు, ఫ్లెక్సీలు, అతనికి స్వాగతం చెప్పిన విధానం కొనియాడుతూ ఆ పిక్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. అసలు ఎక్కడికి వెళ్ళాడు లోకేష్? వారం రోజుల నుంచి అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక్కడ మనం ఏంటి, ఇప్పుడు తను అన్నాడు ఒకటే మాట, ఏది ఈ రోజు స్పీచ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఏదో డైలాగ్ చెప్పినట్టున్నాడు. ఏమని? లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరప్ప అని. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని వెంటనే బాలకృష్ణ డైలాగ్ ఏదో చెప్పినట్టున్నాడు. ఏమని? ఇదే మీరు అన్నదే, గొడ్డలి గూగుల్ బోత్ ఆర్ నాట్ సేమ్ అనో ఏదో అన్నట్టున్నాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు లోకేష్ అన్నమాట ఇది జనం అనుకుంటున్న మాట. గొడ్డలి గూగుల్ బోత్ ఆర్ నాట్ సేమ్. సార్ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటర్నల్గా ఇప్పుడు ఎలాంటి వ్యూహాలకి తెరతీస్తారు? నెక్స్ట్ గెలవడానికి ఏ కుతంత్రాలు పడినటువంటి అవకాశం ఉందంటారు? అతనికి ఇవన్నీ పడతాయా? ఏది ఇప్పుడేంటి, అసలు పార్టీ నాయకులు క్యాడరు నా మీద ఇంతమంది ఆధారపడ్డారు, ఇట్లాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? బాధ్యత ఉంటే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళేవాడు, బాధ్యత ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు, ప్రజలకు అండగా ఉండేవాడు, ప్రజల దగ్గర వినతి పత్రాలు తీసుకునేవాడు. తనను కలిసిన వాళ్ళు ఏదన్నా వినతి పత్రం ఇచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటే, కళ్ళు మూసుకో 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకో 3 ఏళ్ళు అయిపోద్ది, అప్పుడు వస్తా, అప్పుడు నీకు వైద్యం చేపిస్తా, అప్పుడు వస్తా, అప్పుడు నీకు ఉద్యోగం ఇప్పిస్తా, అప్పుడు దాకా ఉండేదెవరు, చచ్చేదెవరు? అదే మాట కామెంది, అప్పుడు దాకా నేను బతుకుంటాను లేదు తెలియదయ్యా అని చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నిలువెత్తు స్వార్థం. ఇవాళ ప్రజల్లో అదే కదా, ఏది అటు తల్లి మీద కేసేసే అంత స్వార్థం, చెల్లి ఆస్తులు లాక్కునే అంత స్వార్థం. ఇవాళ తన పార్టీ భవిష్యత్తు, తన నాయకుల భవిష్యత్తు, క్యాడర్ భవిష్యత్తును కూడా అతను ఇవాళ మట్టి కనిపిస్తున్నాడు, పాతేస్తున్నాడు. అంటే తన కోసం ఎవరినైనా వాడుకుంటాడు, వదిలేస్తాడు. అయినా ఏ ధీమాతో మళ్ళీ మేము వస్తామని చెప్పేసి నినాదాలు ఇస్తా ఉన్నారు. డబ్బు, పిచ్చి డబ్బు. అంటే అతని కళ్ళకి కట్టిన డబ్బు పొరలు తొలగిపోలేదు. ఓడిపోయి 2 ఏళ్ళైనా కూడా బాగా మందపాటి పొరలు. జగన్ కళ్ళకి కట్టిన డబ్బు పొరలు తీయించే క్యాటరాక్ట్ సర్జన్ ఉన్నాడంటవా? జనమే ఆ పొరలు తొలగించాలని పాపం 151 పొరలు పెరిగిపోతే 140 తొలగించారు. ఇకనన్నా సరిగ్గా చూస్తాడు, జనంలో ఉంటాడు, అతని చూపు జనం మీద ఉంటుందంటే ఆ చూపు ధనం మీదే తప్ప జనం మీద ఎందుకు ఉంటుంది? థ్యాంక్ యూ సార్. నమస్తే.